Hi. So welcome friends. Welcome to Friday special trading tutorial on Sunday. ఫ్రైడే జరపవలసినటువంటి ఫ్రైడే పెట్టవలసిన వీడియో ఈరోజు సండే పెడుతున్నాను. అయినా ఎందుకంటే ఈ ఫ్రైడే నేను ఐ డిడ్ నాట్ వాంట్ టు స్కిప్ ఆర్ ఐ డిడ్ నాట్ వాంట్ టు మిస్. నేను మిస్ అవదలుచుకోలేదు ఇది. అందువల్ల ఏంటంటే దీనికి ఫ్రైడే పెడుతున్నాను. ఏమిటి విశేషం అంటే ప్రత్యేకించి సెబీ ఈ మధ్యకాలంలో ట్రేడింగ్ ఎక్కువ చేసేస్తున్నారు. ఎక్కువ చేసేసి చేతులు కాల్చుకుంటున్నారు. వాల్యూమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఈ ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గించాలి అని ఆ, అని డిసైడ్ చేయటం, తర్వాత రీసెర్చ్ చేయటం, డేటా కలెక్ట్ చేయటం, దాని మీద డెసిషన్ తీసుకోవటం. ఒక కన్సల్టేషన్ పేపర్ కూడా మధ్యన రిలీజ్ చేసింది. సో దాని ప్రకారం ట్రేడింగ్ చేసేవారికి ఆ, ఏమిటి 20th వరకు టైం ఇచ్చింది పబ్లిక్ ఒపీనియన్ కోసం. ఆఫ్టర్ దట్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్ చేయటం అంటే మామూలుగా ఇట్లాంటివి బ్రోకర్స్కి లాస్ కదా. బ్రోకర్స్కి ఎందుకు లాసు? ఎక్స్చేంజెస్కి లాసు. ఎందుకని? వాల్యూమ్ తగ్గితే ఎక్స్చేంజెస్కి ఇన్కమ్ తగ్గుతుంది. తర్వాత బ్రోకర్స్కి కూడా ఏంటంటే వాళ్ళ బ్రోకరేజ్ తగ్గుతుంది. గవర్నమెంట్కి ట్యాక్సెస్ తగ్గుతాయి. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. గవర్నమెంట్ ఇస్ నాట్ అబౌట్ దట్. బట్ రిఫార్మ్స్ ఆర్ నెసరీ. అది సెబీ డిసైడ్ చేసిన తర్వాత కమిటీ ఉంది. కమిటీ వేయటం, కమిటీ అబ్జర్వేషన్స్ అవన్నీ బేస్ చేసుకుని చేసింది. దీనివల్ల ఆ, ఎవరికి బెనిఫిట్స్ వస్తాయి, ఎవరికి రావు? రిటైల్ ఇన్వెస్టర్స్, బిగ్ ఇన్వెస్టర్స్, వీళ్ళకి సంబంధించి. సో ఇక్కడ ఏమిటి సెబీ చేసిన ప్రపోజల్స్ అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే కరోనా తర్వాత ఈ ఆన్లైన్ యాక్టివిటీ ఎక్కువైపోయింది. ఈ ఆన్లైన్ ట్రేడింగ్ చేసే వాళ్ళ సంఖ్య భయంకరంగా పెరిగిపోయింది. ఆన్లైన్ ట్రేడింగ్ చేయటం అంటే ఒక 10 మంది డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేస్తే డీమ్యాట్ అకౌంట్లు విపరీతంగా ఓపెన్ అయిపోయింది. అయితే 10 మంది డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేస్తే అందులో ఏడుగురు ట్రేడింగే చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కొంతమంది రెండూ చేస్తున్నారు. అంటే ట్రేడింగ్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే ఈజీ మనీ, షార్ట్ కట్ మెథడ్. ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది. ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఇదేంటి, ఎప్పుడు కొని పడేస్తే 5 ఏళ్ళకు, 6 ఏళ్ళకు, 10 ఏళ్ళకు పెరుగుతుంది అంటున్నారు. ఎవరికి కావాలి? ఐ వాంట్ క్విక్ రిటర్న్స్. ఆ టైపు టెండెన్సీ. క్విక్ రిటర్న్స్ టెండెన్సీ తప్పేం కాదు. బట్ కేర్ఫుల్గా ఉండకపోతే క్విక్ లాసెస్ అయిపోతుంది. లాసెస్లోకి వెళ్ళిపోతాయి కదా. అదే జరుగుతున్నది. సో ఈ ట్రెండ్ గమనించి సెబీ వారు ఏంటంటే ఆంక్షలు విధించనున్నారు. ఎలాంటి ఆంక్షలు విధిస్తున్నారు? వాటి వల్ల ట్రేడర్కి, స్మాల్ ట్రేడర్కి, బిగ్ ట్రేడర్కి ఎలాంటి ఇంపాక్ట్ వీటి మీద, వాళ్ళ మీద ఉంటుంది అనే దాన్ని నేను డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ఐ వుడ్ లైక్ టు బి వెరీ క్విక్. అట్ ది సేమ్ టైం ఐ వాంట్ టు మేక్ అ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, రేషనలైజేషన్ ఆఫ్ స్ట్రైక్ ప్రైసెస్ అండి. రేషనలైజేషన్ ఆఫ్ స్ట్రైక్ ప్రైసెస్ అంటే మీకు ఈ స్ట్రైక్ ప్రైసెస్ అనేది ఆప్షన్కి సంబంధించింది. ఈ సబ్జెక్టు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సబ్జెక్ట్ తెలియని వారు ఎవరైనా ఉన్నారనుకోండి, చూస్తున్నారనుకోండి, దయచేసి ఈ వీడియో చూడకండి, మీకు అర్థం కాదు. ఎందుకు? టైం వేస్ట్. అయితే వీటి గురించి తెలిసిన వాళ్ళు, ఇవి ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి ఇది అవసరం, ఉపయోగం. స్ట్రైక్ ప్రైసెస్ అండి, మీరు గమనిస్తే ఇప్పుడు నడుస్తున్న ప్రైస్ స్పాట్ ప్రైస్ అంటాం. నిఫ్టీ ముందు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ స్పాట్ ప్రైస్. స్పాట్ ప్రైస్ ఎంత ఉంది? 350, 400 మధ్యలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 360, 370 ఉందనుకోండి. 24,370, 360. ఇది అంచెలంచెలుగా స్టేజ్ వైజ్గా స్ట్రైక్ ప్రైసెస్ ఉంటాయి. 50, 50, 50, 50, 50, 50 మల్టిపుల్స్ ఆఫ్ 50 ఉంటాయి. ఏ ఈ మల్టిపుల్స్ ఆఫ్ 50 తీసుకున్నట్లయితే 24,350 పైకి వెళ్తే 24,350 ఎలా 24,400 అవుతుంది. 50 కలిపితే పైనకి వెళ్తే 450, ఇంకో 50 కలిపితే 500. అట్లాగా 24,350, 400, 450, 500, 550, 600, 650, అలాగే 25,000 వరకు, ఇంకా పైన. అలాగే దిగువకు వస్తే 24,350కి దిగున 24,300, తర్వాత 250, 200, 150, అలా 24,000 అండ్ బిలో.
ఇట్లా ఉంటాయి కదా. 50 రూపాయలు నిఫ్టీకి తీసుకున్నాం ఎగ్జాంపుల్. అయితే ఇంతకుముందు ఇంతకుముందు అంటే ఇప్పుడు జరుగుతున్న సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు 24,350 ఉంటే స్ట్రైక్ ప్రైస్ అక్కడ, అంటే ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర స్పాట్ ప్రైస్ ఉంటే 20,000 పుట్టు కూడా మీరు కొనొచ్చు. అంటే 4,500 పాయింట్లు, 4,500 పాయింట్లు దిగువకి వెళ్ళి కొనొచ్చు. 4,500 పాయింట్లు పైకి వెళ్ళి కొనొచ్చు, ఇంకా పైకి వెళ్ళి కొనొచ్చు, ఇంకా దిగి రావచ్చు. 18,000 కూడా కావాలంటే కొనుక్కోవచ్చు. అట్లా. అంటే అంత ప్రాక్టికల్ కాదనుకోండి, చెప్తున్నాను. అంటే ఎంతైనా దిగువకి వెళ్ళి కొనుక్కోవచ్చు, ఎంతైనా పైకి వెళ్ళి కొనుక్కోవచ్చు. సో వీటిలో ఏమవుతున్నది, ఎట్ ది మనీ, ఇన్ ది మనీ, అవుట్ ది మనీ అని ఉంటాయి. అలా కాకుండా డీప్ అవుట్ ది మనీ, డీప్ ఇన్ ది మనీ అయిపోతాయి కదా. మీకు కాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు ఇందులో చూపిస్తాను చూడండి, అది బెటర్. మీకు షోయింగ్ ఈజ్ బిలీవింగ్, సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఒక్కసారి రండి. ఐ థింక్ యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. ఇక్కడ స్పాట్ ఎంత ఉందండి, స్పాట్ ప్రైస్ ఇక్కడ చూడండి, 24,367 ఉంది. అంటే దీన్ని దగ్గరగా ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఏంటి, 34,350. 50-50-50లో ఉంటుంది కదా. 34,000, 24,350. ఈ 24,350 ఇక్కడ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, చూసారా, సమ్వేర్ ఇయర్. ఇది 24,350. ఇంకా చెప్పాలంటే మీకు ఒక, అంటే అండర్లైన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, 24,350 ఈ ప్రైస్ కదా. 24,350 అనేది ఈ స్ట్రైక్ ప్రైస్ అండి. ఇది ఎట్ ది మనీ అంటాం మనం. కొద్దిగా తేడా ఉందనుకోండి, దిస్ ఈజ్ ఎట్ ది మనీ, 24,350. ఇక్కడి నుంచి ఇంతకుముందు, ఇప్పుడు చూడండి, ఇదే ఇందులోనే చూస్తే తెలిసిపోతుంది మీకు. ఇక్కడి నుంచి ఎంత ఎంత ఉంది ఇక్కడ, 22,250 ఉంది. అంటే ఎంతగా వెళ్ళారు చూడండి, 22,250. ఇంకా కిందకు వస్తే ఎంత ఉంటుందంటే చాలా ఉంటుంది. ఇట్లా 26,000 చిల్లర. చూడండి ఇక్కడ, ఆర్ ఏబుల్ టు సీ 26,750 అట్లా ఉంది. 26,750, తర్వాత 22,250. అంటే 24కి 22 అంటే 2,000 వెళ్ళిపోయింది. 2,000 పైకి, 2,000 కిందకి కదండి. సో ఎంత పర్సంటేజ్ ఉంది ఇక్కడి నుంచి మామూలుగా, చాలా ఉంది. ఇంకా కాలానుగుణంగా ఇంకా కావాలంటే ఇంకా దిగువకి వెళ్ళిపోయి కూడా అమ్మటానికి, కొనటానికి అవకాశాలు ఉంటాయి. ఇట్లా చేయటం వల్ల ఏమవుతున్నది, కొంతమంది 22,000 దగ్గర, 22,050, 22,100, కొంతమంది 24,000 దగ్గర. అంటే ఎక్కువ ఉంటే ఆప్షన్స్, ఎక్కువ స్ట్రైక్ ప్రైసెస్ ఉంటే ఆ, ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఆ ట్రేడర్స్ ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయిపోతారు. అక్కడ లిక్విడిటీ తక్కువ ఉంటుంది. ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కొనేవాళ్ళు సైతం అమ్మేవాళ్ళు తక్కువ ఉంటారు. ఒకటి. రెండోది ఏంటంటే, దూరంగా వెళ్ళే కొద్దీ, డీప్ అవుట్ ది మనీ వెళ్ళే కొద్దీ ఈ ఆప్షన్ ప్రైస్ తాలూకు ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం అది ఎంత ప్రమాదం అంటే, జీరో తొందరగా అయిపోతుంది. కొద్ది తేడాతోటి టైం వాల్యూ, టైంతో పాటుగా అది ఆటోమేటిక్గా కరిగిపోతుంది. ఎవరేం చేయక్కర్లా. 24,300, 350 దగ్గర స్పాట్ నడుస్తున్నది అనుకోండి, 22,000 దగ్గరికి వెళ్ళి ఎవరైనా పుట్టు కొనుక్కున్నారు అనుకోండి, అవుట్ ది మనీ, డీప్ అవుట్ ది మనీ అవుతుంది. ఉన్న వాల్యూకి దిగువకి వెళ్ళి కొంటేదాన్ని, పుట్టు కొంటేదాన్ని అవుట్ ది మనీ అంటాం. అది 22,000కి వెళ్ళి కొన్నాడు అనుకోండి, డీప్ అవుట్ ది మనీ అవుతుంది. అంత డీప్ అవుట్ ది మనీ దగ్గర ప్రైస్ ఎంత ఉంటుంది, 22,000 చూద్దాం, 22,250 ఉంది ఇక్కడ. ప్రైస్ ఎంత ఉంది, ₹2 ఉంది. ఎల్టీపీ రూపాయి ఉంది, రూపాయి 5 పైసలు.
రూపాయి 5 పైసలు ఉందండి. అలాగే కాలు డీప్ అవుట్ ది మనీ వెళ్ళి కొన్నారనుకోండి ఎవరైనా 25,000 దగ్గర, 25, 26,000 ఉంది ఇక్కడ. అప్పుడు 26,000 ఈ దగ్గర ఇక్కడే చూద్దాం. ఇక్కడ ఎంత ఉందండి ప్రైస్? లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అసలు, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఇక్కడ 65 పైసలు ఉందా? ఎల్టీపీ 60 పైసలు ఉంది. 60 పైసలు ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది, ఈ జనరేషను ముఖ్యంగా కుర్రకారు సెటిల్మెంట్ రోజున ఏసీడీసీ గేమ్ లాగా, అంటే ఏంటి, హీరో జీరో అంటుంటారు కదా, ఈ హీరో జీరో అనే పేరు మీద ఏం చేస్తున్నారంటే బాగా దూరంగా వెళ్ళి లాటరీ వేసినట్టుగా కొనేస్తున్నారు. పుట్లు కొంటున్నారు లేదా కాళ్ళు కొంటున్నారు, డీప్ అవుట్ ది మనీ దూరంగా వెళ్ళి. అది వాళ్ళు చూస్తూ చూస్తుండగానే, ముఖ్యంగా సెటిల్మెంట్ రోజున చేస్తున్నారు ఆ పని. వాళ్ళు చూస్తూ చూస్తుండగానే కళ్ళ ముందే జీరో అయిపోతుంది. లేదు, కొంతమంది కొంచెం పైకి వెళ్ళి 5, 10 పాయింట్ల దగ్గర కొనుక్కుంటున్నారు, అది అంతకన్నా జీరో అయిపోతుంది. ఎందుకని? 24,350 నడుస్తుంటే మా అయితే 100, 200 పాయింట్ల డిఫరెన్స్ వస్తుంది కానీ, అంత 500 పాయింట్లు, 1000 పాయింట్లు డిఫరెన్స్ వస్తుంది ఆ రోజు. 1000 పాయింట్లు తగ్గటం, 1000 పాయింట్లు పెరగటం ఉంటుందా? కానీ వీళ్ళు చేస్తున్నారు ఆ పని. బట్ సెటిల్మెంట్ రోజున ఏమవుతుంది, అది ఫాస్ట్గా కరిగిపోతుంది, తగ్గిపోయి జీరో అయిపోతుంది. 10 ఉన్నదల్లా జీరో అయిపోతుంది. వీళ్ళు ఒక 10 లాట్లు కొనుక్కున్నారు అనుకోండి, 10 10 దగ్గర 100 అవుతుంది. 100 పాయింట్లు అంటే 2,500 పెట్టారు పెట్టుబడి. 2,500 జస్ట్ బూడిది మసి అయిపోతుంది చూస్తూనే కాళ్ళ ముందు. ఇలా అయిపోతున్నది. డీప్ అవుట్ ది మనీ వెళ్ళి కొంటున్నారు వీళ్ళు. డీప్ అవుట్ ది మనీ లాటరీ లాంటిది. అక్కడి నుంచి బాగా వాళ్ళు అనుకున్నట్టుగా బాగా పెరిగితే లేదా తగ్గితే, యాజ్ పర్ దేర్ ట్రేడ్, అప్పుడు 10ల్లో 20, 30, 40, 50 అవ్వచ్చు. అవ్వకపోవటానికి ఛాన్సెస్ 90%, మోర్ దాన్ 90% ఉంటాయి. అవ్వటానికి ఛాన్సెస్ తక్కువ. ఆ విషయం వాళ్ళు ఏమాత్రం అర్థం చేసుకోలేక, చేసుకునే ఉద్దేశం లేక ఆవేశపడిపోయి ఏం చేస్తున్నారు, కొనేస్తున్నారు. సో కొనేయటం వల్ల ఏం జరుగుతున్నది? గ్యారంటీకి పోతున్నాయి డబ్బులు. ఇలా ఇందులో వాల్యూమ్ ఎక్కువైపోతున్నదట డీప్ అవుట్ ది మనీ. సో ఈ డీప్ అవుట్ ది మనీ వాల్యూమ్ ఎక్కువ అవటాన్ని ఇప్పుడు సెబీ వారు గుర్తించి ఆ, ఇవి స్ట్రైక్ ప్రైస్లు తగ్గించండి అన్నారు. తగ్గించడం అంటే ఈ ఈ ఈ ఇక్కడ ఎక్కడైతే ప్రైస్ ఉందో, ఏమండి, ఇప్పుడు నడుస్తున్న ప్రైస్ ఏదైతే ఉందో, ఈ ప్రైస్కి 5% పైన, 5% కింద, అంతకుమించి ఎక్కువ వెళ్ళదు. 5%, అంటే పెరుగుతున్న మార్కెట్ పెరుగుతుంటే దాని ప్రకారం 5%, తగ్గుతుంటే దాని ప్రకారం 5%. అంటే 4% చెప్తున్నారు యాక్చువల్గా వాళ్ళు. ఈ 4% కంటే ఎక్కువ వద్దు. ఈ 50 డిఫరెన్స్ ఇంటర్వెల్స్లో 4%. ఇప్పుడు 4% పెట్టారనుకోండి, 4% పెడితే ఏమవుతుంది? ఇప్పుడు 24,000 పోనీ 25,000 అనుకుందాం. 25,000 4% అంటే 1000. అంటే పైన కింద కూడా 1000 పాయింట్ల కంటే ఎక్కువ స్ట్రైక్ ప్రైసెస్ ఉండటానికి వీల్లేదు. ఎవరు ట్రేడ్ చేసినా ఈ ఈ మధ్యలోనే చేసుకోవాలి. ఈ మధ్యలోనే చేసుకోవాలి. జరోదా వారు ఈ ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంది, పెట్టారు. బాగా డీప్ అవుట్ ది మనీ వెళ్ళి మీరు ట్రేడ్ చేద్దామంటే అలౌ చేయరు. ఎట్ ది మనీ, ఇన్ ది మనీ అలౌ చేస్తారు జనరల్గా. సో ఒక రకంగా మంచిదే, అది ఇన్వెస్టర్ బెనిఫిట్ కోసం, ట్రేడర్ బెనిఫిట్ కోసం పెట్టారు. అయితే ట్రేడింగ్ చేద్దాం, లెఫ్ట్ అండ్ రైట్ ట్రేడింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి అది ఇన్కన్వీనియన్స్. సరే, ఇప్పుడు చూడండి, 24,350కి పైన ఒక 1000 పాయింట్లు, కింద ఒక 1000 పాయింట్లు, అంతకు మించి ఎక్కువ దూరంగా వెళ్ళి దూరంగా ఉన్న స్ట్రైక్ ప్రైసెస్ డీప్ అవుట్ ది మనీ, అఫ్ కోర్స్ డీప్ ఇన్ ది మనీ ఎవరు చేయరు కదా, వెరీ డీప్ అవుట్ ది మనీ ట్రేడ్లు వేయడానికి అవకాశం లేదు. ఒకవేళ చేయవలసి వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే గ్యాప్ పెంచండి. 24,350 నుంచి 23,350 రేంజ్ వరకు వెళ్తే పర్వాలేదు. అక్కడి నుంచి ఇంకా వెళ్ళవలసి వస్తే 50 కాదు, ఇంకా పెంచండి ఇంటర్వెల్ అని. 100, 200 అట్లా, అంటే అక్కడోటి ఏదో కొన్ని సెలెక్టివ్గా. అంత అంత క్లియర్గా అది అట్లా చెప్పలేదు, బట్ దాని అర్థం. సో ఇక్కడ నంబర్ ఆఫ్ స్ట్రైక్ ప్రైసెస్ తగ్గిపోతున్నాయి. అంటే మీకు ఏమవుతున్నదండి, మీకు 4% అనేటప్పటికి ఇటు ఒక 1000, అటు ఒక 1000 అనుకుందాం అప్రాక్సిమేట్గా. 1000 అంటే ఎన్ని స్ట్రైక్ ప్రైస్లు వస్తాయి? 50 చొప్పున, 50 చొప్పున పెంచుకుంటూ పోతే 20, 50 చొప్పున తగ్గించుకుంటూ పోతే 20, 20 × 50 1000 కదా.
అంటే ఇటు 20 అటు 20 సుమారుగా పైన 20 కింద 20 స్ట్రైక్ ప్రైస్లోనే మీరు ట్రేడ్ చేయాలి. మరీ డీప్ అవుట్ ది మనీ వెళ్ళటానికి లేదు, డీప్ ఇన్ ది మనీ ఎలాగో వెళ్ళటానికి ఉండదు. ఎవరు వెళ్ళర్లేండి చెప్తున్నాను. బాగా బయటికి నడుస్తున్న ప్రైస్కి బాగా బయటికి వెళ్ళటం లేదా బాగా పైకి వెళ్ళటం, అంటే ఎక్కువగా డివేట్ అయ్యి దూరంగా వెళ్ళి ట్రేడ్ చేయటాన్ని నిషేధించాలి. అది ఇది దీనివల్ల బెనిఫిటే. దీనివల్ల బెనిఫిట్ ఏమిటంటే ఈ చిన్న చిన్న మొత్తాల్లో 5,000 10,000 20,000 పెట్టుకుని ట్రేడింగ్ చేసేవాళ్ళు ఏమిటంటే సెబీ అబ్జర్వేషన్లో మెయిన్ లైన్ లైన్ వన్ సిటీస్ అంటే మెయిన్ సిటీస్ ఉన్నాయి కదండి, ఢిల్లీ బాంబే ఇట్లాంటి చోట పెద్ద పెద్ద సిటీల్లోనే జరిగేదట ఇంతకుముందు ట్రేడింగ్. ఎఫ్ అండ్ ట్రేడింగ్ ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కూడా చాలామంది చేస్తున్నారట. స్మాల్ టౌన్స్ విలేజెస్లో కూడా చేస్తున్నారు కాబట్టి వేలవేరు అయిపోయింది. ఇదే లాటరీ లాగా అయిపోయింది ఇది. హౌస్ హోల్డ్ ఇన్కము ఈరోజును హౌస్ హోల్డ్ ఇన్కము ఇన్వెస్ట్మెంట్ మీద కాకుండా స్పెక్యులేషన్ మీద పెడుతున్నారు. ఈ డబ్బులన్నీ వాళ్ళు పెద్ద పెద్ద ప్లేయర్స్ ఆల్గో ట్రేడింగ్ అది చేసేవాళ్ళు, హై ఫ్రీక్వెన్సీ ఆల్గో ట్రేడర్స్ కాజేస్తున్నారు. ఎఫ్పిఐస్ వీళ్ళందరూ కాజేస్తున్నారు వీళ్ళ డబ్బుల్ని. కాబట్టి వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలంటే నంబర్ ఆఫ్ స్ట్రైక్ ప్రైసెస్ తగ్గించాలి. డీప్ అవుట్ ది మనీ వెళితే డీప్ అవుట్ ది మనీ వెళ్ళి ట్రేడ్ చేయటం అంటే అర్థం ఏంటంటే నేను డబ్బులు పోగొట్టుకోదలుచుకున్నాను అని లాటరీ టికెట్ కొనుక్కోవటం లాంటిది. లాటరీ టికెట్ కొనుక్కున్న వాడికి వస్తే ఏదైనా వస్తుందేమో, పెద్దగా వస్తుందేమో, ఇందులో అంత పెద్దగా రాదు, రావచ్చు అంత పెద్దగా రాదు. అయినా కానీ వేలం వేరులాగా డీప్ అవుట్ ది మనీ ట్రేడ్లు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే తక్కువ డబ్బులతో అయిపోతుంది కదా, 10,000 5,000 2,000 3,000తో అయిపోతుంది కదా. నంబర్ ఆఫ్ లాట్స్ కొనేస్తారు, ఓ 2,000 పెట్టేస్తారు. ఆ 2,000 2 రూపాయలు జీరో అయిపోతుంది చూస్తున్నాయి. ముఖ్యంగా సెటిల్మెంట్ రోజున ఈ పని చేస్తున్నారు. వీళ్ళని అరికట్టడం కోసం, ఆపటం కోసం ఈ స్ట్రైక్ ప్రైసెస్ని తగ్గిస్తున్నారు. అప్పుడేమవుతుంది, ఇప్పుడు మీరు 24,000 1000కే వెళ్దాం అనుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూద్దాం. 24,350కి ఒక పైకి వెళ్దాం. పైకి వెళ్తే పుట్టుకి కాల్కి 24,350 అండి. ఇక్కడ 24,350లో 24 ఉందా? అంటే ఎంత స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంటుంది? 23 24 23,350 రైట్. 24,350 24,350 దగ్గర లాస్ట్ ట్రేడర్ ప్రైస్ ఎంత ఉంది? ₹6.75 ఉంది. అసలు ఇంకా తగ్గించాలి వీళ్ళు, ₹6.75. అంతకు మించి అంతకన్నా తక్కువలో లేదు చేయటానికి. ఇక్కడికే ఇది యాక్చువల్గా తక్కువ. కాదు, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ 6.75 ఉంది. లెట్ మీ చెక్ 24,350 రైట్. 24,350 దగ్గర 129 ఉందండి. 129 ఉంది. అలాగే 23,450 350కి వెళ్తే లాస్ట్కి వెళ్తే ఎంత వస్తున్నది? అంతే వస్తున్నది, ₹6. అంతకుమించి దిగటానికి వీల్లేదు. అట్లాగే కాలు కూడా అంతే ఉంటుంది దగ్గర దగ్గర. సో నంబర్ ఆఫ్ స్ట్రైక్ ప్రైసెస్ని తగ్గించడం వల్ల మరీ రూపాయికి 2 రూపాయలకి కాళ్ళు పుట్లు కొనుక్కుని ట్రేడ్ చేసేవాళ్ళు చేయలేరు. కొంచెం కొద్దిగా పైకి రావాలి. నిజానికి 1000 పాయింట్లు కూడా ఆ, సెబీ వారు అలా చెప్పారు, కానీ ఇంకా 1000 పాయింట్లు కూడా నాకైతే ఎక్కువ అనిపిస్తున్నది. 500 600 పాయింట్లు 2% చాలు. 2 to 3% పైన కింద మరీ ఒప్పుకోరులేండి. 2 to 3% అంటే అందుకని 4% పెట్టారు. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్, నంబర్ ఆఫ్ స్ట్రైక్ ప్రైసెస్ని తగ్గించడం. తర్వాత ఇంకా మెయిన్ ఇంకోటి ఏంటంటే అప్ ఫ్రంట్ కలెక్షన్ ఆఫ్ ప్రీమియం ప్రైస్. ఈ అప్ ఫ్రంట్ కలెక్షన్ ఆఫ్ ప్రీమియం ప్రైస్ ఇదేం గొప్ప విషయం కాదండి, డిస్కస్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ నేను అయినా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్లా అంటే చూడండి, ఆప్షన్ బయర్స్ ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు. ఆప్షన్ సెల్లర్ అయితే యాక్చువల్గా హీ హ్యాస్ టు పే మార్జిన్.
ఒక ఫ్యూచర్ అమ్మితే ఎంత మార్జిన్ పే చేయాలో ఆప్షన్ సెల్లర్ అంత మార్జిన్ పే చేయాలి. ఓకే అండి. సో ఆప్షన్ సెల్లర్ ఎలాగో మార్జిన్ పే చేస్తారు. అంటే ₹1,00,000 1,20,000 ఎంత ఉంటుంది ఒక నిఫ్టీ ఒక కాల్ కానీ పుట్ కానీ అమ్మాలంటే అది ఓకే. అది కొనుక్కునే వాడికి అన్ని డబ్బులు అక్కర్లా, దాని వాల్యూ కడితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఎట్ మనీ సంబడి వాంట్స్ టు బై ఎ కాల్. ఒక కాల్ కొనుక్కుందాం అనుకుంటున్నాడు 24,350 దగ్గర కాల్ కొనుక్కుందాం అని అనుకుంటున్నాడు. అది ₹129 పుట్టు దొరుకుతున్నది. అలాగే 120 ఎంతో అప్రాక్సిమేట్గా కాల్ దొరుకుతున్నది. సరే ₹120 కాల్ కొనుక్కున్నాడు. అంటే ₹120 కాల్ కొనుక్కుంటే అతను ఏమని కొనుక్కుంటున్నాడంటే ఇప్పుడున్న ప్రైస్కి 120 పాయింట్ల కంటే పైన వెళుతుందని. అక్కడ ఉన్న దగ్గర నుంచి 120 పాయింట్ల వరకు అది జీరో. 120 పాయింట్ల నుంచి పైకి వెళితే తన డబ్బులు వస్తాయి. ఓకే అండి. లేకపోతే పోతాయి. అయినా ఏంటి ప్రీమియం పెట్టి కొనుక్కుంటున్నాడు. 120 పాయింట్లకి ఎన్ని డబ్బులు అవుతాయి? 25 లాట్ సైజు. 25 లాట్ సైజ్ అంటే 1/4. 120కి 1/4 వేస్తే 4 వేస్తే 30 అంటే 3,000. ₹3,000 అవుతుంది ఆప్షన్ బయర్కి. ఆప్షన్ సెల్లర్కి 1,10,000 1,20,000 కనీసం ₹1,00,000 అవుతుంది. ఓకే. ₹1,00,000 పెట్టి అతను ఏమనుకుంటున్నాడంటే ఇది జీరో అయిపోతుంది. జీరో అయిపోతే ఈ ₹3,000 నాకు వచ్చేస్తాయి. ₹1,00,000 పెట్టుబడి పెడుతున్నాను, ₹3,000 వస్తుంది. మోర్ దెన్ ఎనఫ్ 3%. అట్లీస్ట్ 2% వచ్చినా చాలని. ఇతనేంటి ఇది 120 పాయింట్ల కంటే పైకి వెళ్ళి 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 నా అసలు కంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని. అది సెటిల్మెంట్ రోజునైతే అదర్వైజ్ ఇంకా టైం ఉంది కాబట్టి తొందరగా కరిగి జీరో అయిపోదు. సెటిల్మెంట్ వరకు టైం ఉంటుంది, జీరో అవ్వదు. కొద్దిగా జీరో దగ్గరికి వెళ్తే వెళ్ళొచ్చు. సో ఇక్కడ అప్ ఫ్రంట్ అంటే ఏంటంటే ఆప్షన్ సెల్లర్ ఎలాగో ఫుల్ మార్జిన్ కట్టేస్తాడు, వరీ లేదు. ఆప్షన్ బయర్ 3,000 కడుతున్నాడు. ఆ 3,000 కొంతమంది బ్రోకర్స్ ఏంటంటే వీళ్ళకున్న మార్జిన్స్ని బట్టి కొంత క్యాష్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అలౌ చేస్తారు. మార్జిన్ వాళ్ళు లెవరేజ్ ప్రొవైడ్ చేస్తారు. అందరూ కాదు, కొందరు. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, అవసరం లేదు. సో ఇప్పుడు సెబీ ఏం చెప్తున్నదంటే అట్లా కుదరదండి. మీరు ప్రీమియం ఆప్షన్ బయరు దాని వాల్యూ ఎంతైతే ఉందో అంతా పూర్తిగా మొత్తం ఎట్ ఏ టైము ట్రేడ్ వేసేటప్పుడు వసూలు చేయండి. అంటే మీరు ఫైనాన్స్ చేయకండి అని చెప్పడం. మార్జిన్స్ బేసిస్ మీద అలౌ చేయకండి. అంటే ఇప్పుడు మీ దగ్గర ₹3,000 క్యాష్ ఉంటే తప్ప ఆ ట్రేడ్ వేయటానికి ఉండదు. నా దగ్గర మార్జిన్ ఉందండి, 50,000 మార్జిన్ ఉంది, అందులోంచి తీసుకోండి. లేదా ఒక 20% క్యాష్ కూడా ఉంది, నా దగ్గర ₹1,000 ఉంది, ఈ ₹1,000ను 2,000 మార్జిన్ నుంచి తీసుకుని మొత్తం 3,000కి నాకు ట్రేడ్ వేసి పెట్టండి, మీరు నాకు కొని పెట్టండి ఒక కాలు 120కి అంటానికి కుదరదు. ఎక్స్చేంజ్లు కూడా ఇవి కూడా బ్రోకర్ కూడా అలా చేయడానికి వీల్లేదు. ఫుల్గా ₹3,000 అవుతుంది అది కొంటే, ఆ ₹3,000 మీరు అక్కడ మీ బ్యాంక్ బ్యాలెన్స్ అక్కడ ₹3,000 అతని దగ్గర ఉంటేనే ట్రేడ్ వేయాలి, లేకపోతే వేయకూడదు. దీనివల్ల ఒరిగేది లేదు, పోయింది లేదు. చాలామంది క్యాష్, చాలా బ్రోకర్స్ అయితే డైరెక్ట్ క్యాషే వసూలు చేస్తున్నారు. కొంతమంది మాత్రమే ఫైనాన్సింగ్ అదే కొద్దిగా ప్రొవైడ్ చేస్తున్నారు లెవరేజ్. కాబట్టి ఇది సిగ్నిఫికెంట్ కాదు. దీనివల్ల ఈ ఒరిగేది ఏం కాదు, వచ్చేది పోయేదేం కాదు. అయితే సైజు వాల్యూ పెరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఫుల్ అమౌంట్ పెట్టుకోవాలి. ఇదే 4 రెట్లు అయిందనుకోండి లాట్ సైజు, 25 100 అయింది అనుకోండి. 100 అయినప్పుడు ఈ 3,000 ఎంత అవుతుంది అప్పుడు? 12,000 అవుతుంది. 12,000 అవుతుంది ఆ పుట్టుక ఆ కాల్ ఖరీదు. అప్పుడు 12,000కి నేను 6,000 నేను ప్రొవైడ్ చేస్తాను, 6,000 నా మార్జిన్ నుంచి తీసుకోండి అంటానికి కుదరదు. ఫుల్గా 12,000 ఇతని దగ్గర క్యాష్ ఉంటే, అందులో అకౌంట్లో ఉంటే 12,000 తీసుకుని ట్రేడ్ వేస్తారు, లేకపోతే అలా చేయండి. డబ్బులు లేవు, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని పెట్టేస్తారు. అలా చేయమంటున్నారు. దీనివల్ల పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. అయితే స్ట్రైక్ ప్రైసెస్ నంబరు కుదించటం తగ్గించటం అది ఉపయోగం. తర్వాత క్యాలెండర్ స్ప్రెడ్ బెనిఫిట్. ఈ క్యాలెండర్ స్ప్రెడ్ బెనిఫిట్ కూడా ఏముంది విశేషం పెద్దగా, పర్వాలేదు, అయినా నేను చెప్తాను. క్యాలెండర్ స్ప్రెడ్ అంటే ఏం లేదు. ఒక సెటిల్మెంట్కి ఒక సెటిల్మెంట్లో ఒక ట్రేడు అదే ఇన్స్ట్రుమెంట్లో వేరే సెటిల్మెంట్లో ట్రేడ్ వేశారనుకోండి. డిఫరెంట్ సెటిల్మెంట్స్లో ట్రేడ్ వేస్తే ఒక చోట అమ్మి ఒక చోట కొంటే దాన్ని క్యాలెండర్ స్ప్రెడ్ అంటారు. బెనిఫిట్ వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు 11వ తారీఖు
సెటిల్మెంట్ అనుకోండి. 11వ తారీఖు సెటిల్మెంట్ అయిపోయింది కదా, 11న థర్స్డే. ఇవాళ ఎంతో తారీఖు? 11, 7 ఇక్కడ ఉంది కదా. సరే, నెక్స్ట్ సెటిల్మెంట్ తీసుకుందాం. నెక్స్ట్ సెటిల్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 7/7/14, 21, 28, 7/8 కదా, 8వ తారీఖు కదా సెటిల్మెంట్ లాస్ట్. పోన్లేండి, 8వ తారీఖు. ఇప్పటికే ఒక వీక్లీ సెటిల్మెంట్ 8 అనుకుందాం. వీక్లీ సెటిల్మెంట్ 8వ తారీఖు అనుకుందాం, థర్స్డే. నిఫ్టీ గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ వీక్లీ సెటిల్మెంట్ 15వ తారీఖు. 8కి 7 కలిపితే 15 అనుకుందాం. 15వ తారీఖుకి ఒక కాలు కొని, ఇప్పుడు కరెంట్ ఇవాళ సెటిల్మెంట్ అనుకోండి, ఇవాళ కాల్ అమ్మామనుకోండి, సేమ్ స్ట్రైక్ ప్రైస్ కానీ లేకపోతే దగ్గర దగ్గర కానీ ఏం పర్వాలేదు. అక్కడ ఏం చేస్తుందంటే రూల్స్, మీకు డైరెక్ట్గా కాల్ అమ్మితే 1,20,000 1,00,000 కట్టాలి, లేకపోతే 80,000 కట్టాలి, లేకపోతే 60,000 కట్టాలి. ఇప్పుడు కాల్ సైజ్ తగ్గింది కదా, తక్కువ అవుతుంది. 40, 50,000 60,000 అయింది అనుకోండి, 60,000 రూపాయలు పెట్టాలి ఒక కాల్ అమ్మితే లేదా పుట్టు అమ్మితే. కానీ నేకెడ్గా కాకుండా నెక్స్ట్ సెటిల్మెంటు లేదా మంత్లీ సెటిల్మెంటు, ఎనీ అదర్ సెటిల్మెంటు, ఫ్యూచర్ సెటిల్మెంట్స్లో ఒక సెటిల్మెంట్కి ఒక కాలు కొన్నామనుకోండి, సేమ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కానీ పైన కింద కానీ కాలు కొంటే ఏమవుతుంది, అక్కడ కాలు కొన్నాము, ఇక్కడ కాలు అమ్మాము కాబట్టి హెడ్జింగ్ ఉంది. దీన్ని క్యాలెండర్ స్ప్రెడ్ అంటాం. అక్కడ డబ్బులు తగ్గిపోతాయి. 20,000, 30,000, 15,000, 20,000, 25,000 ఇస్తే ట్రేడ్ అయిపోతుంది. అంటే 25,000, 20,000 పెట్టేసి మీరు ఏం చేస్తున్నారు, ట్రేడ్ వేసేస్తున్నారు. మోర్ లైక్లీ ఇక్కడ కరెంటుది మీకు అగెనిస్ట్గా వెళ్ళకపోతే, పెద్దగా చేంజ్ రాకపోతే, కరెంటుది బికాజ్ ఆఫ్ టైం ల్యాప్స్ అయిపోతున్నది కాబట్టి, ఈ రోజుదే కాబట్టి అక్కడ జీరో అయిపోతుంది. దూరంగా ఉన్నది తొందరగా జీరో అవ్వదు. దీన్ని క్యాలెండర్ స్ప్రెడ్ ఇలా చేసి బెనిఫిట్ పొందుతున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారు చిన్నవాళ్ళ కంటే. ఎందుకని 60,000 మార్జిన్కి బదులు 30,000, 25,000 మార్జిన్ పెడితే సరిపోతుంది. ఒక లాట్ ట్రేడ్ చేయడానికి బదులు 2 లాట్లు ట్రేడ్ చేయగలుగుతున్నారు కదా, కొంత హెడ్జింగ్ కూడా ఉంటున్నది. దీన్ని సెబీ రిమూవ్ చేయాలని, ఈ ఫెసిలిటీ తీసేయాలని. ఎట్లా అంటే, ఈరోజు సెటిల్మెంట్ అయితే, అంతకుముందు పర్వాలేదు, ఈరోజు సెటిల్మెంట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ సెటిల్మెంట్ అయితే, ఈరోజు చేసినటువంటి సెల్లింగ్కి ఏదైనా ఆప్షన్ సెల్లింగ్ చేస్తే క్యాలెండర్ స్ప్రెడ్ తాలూకు మార్జిన్ బెనిఫిట్ రాదు. మీరు అక్కడ పైకి వెళ్ళి ఒక కాలు కొనుక్కున్న నెక్స్ట్ వీకో దాని తాలూకు ఇది హెడ్జింగ్లో ఉపయోగపడదట. హెడ్జింగ్లో ఉపయోగపడదు అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఫుల్ అమౌంట్ కట్టండి అని. అక్కడ కాలు కొనుక్కున్నాను కదండి, అది హెడ్జింగే కదండి అంటే, సారీ అది కన్సిడర్ చేయమండి, దీనికి 60,000 కట్టండి అని ఫుల్గా కట్టించుకుంటారు సెటిల్మెంట్ రోజున. అంతేకాదు, ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఒకరోజు ముందు మీరు ఏదైతే ఆప్షన్ అమ్మారో దాని మీద మార్జిన్ పర్సంటేజ్ పెంచుతాం, లివరేజ్ తగ్గిస్తాం. మార్జిన్ పర్సంటేజ్ పెంచడం అంటే మీకు 20% అలౌ చేస్తున్నారు, 80% మార్జిన్ అలౌ చేస్తున్నారు, 20% క్యాష్ కట్టమన్నారు అనుకోండి. జనరల్గా 20 లేదులేండి, 10%, 15%. మీరు 10% పే చేసి ఆప్షన్ అమ్మారు, మిగతాది లివరేజ్. ఈ 10 అలా 13 అవుతుంది. ఇక్కడ 1,00,000 రూపాయలు పెడితే రేపే సెటిల్మెంట్ అయితే 1,03,000 ఉండాలి మార్జిన్. అంటే 3% పెంచుతున్నాడు, మార్జిన్ పెంచేస్తాడనమాట. అదే సేమ్ డే అనుకోండి, ఇంకో 5% పెంచుతాడు. 1,03,000కి బదులు ఇంకా 1,03,000కి ఆన్ దట్ అమౌంట్ ఇంకో 5% పెంచుతాడు. సేమ్ డే ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి మార్జిన్ ఎక్కువ కావాలి, లేదా రేపు సెటిల్మెంట్ అనగా ఈరోజు మార్జిన్ సెల్ చేసి కూర్చున్న వాళ్ళకు కూడా మార్జిన్, నార్మల్ మార్జిన్ కంటే, మిగతా రోజుల్లో పెట్టే మార్జిన్ కంటే ఎక్కువ మార్జిన్ అవసరం అవుతుంది. అది కూడా ఏంటంటే, దిస్ ఈజ్ గోయింగ్ అగెనెస్ట్ ఆప్షన్ సెల్లర్స్. ఆప్షన్ సెల్లర్స్
చిన్న పెద్ద అందరూ ఎఫెక్ట్ అవుతారు. ఆప్షన్ సెల్లర్ అంటే కాసిన డబ్బులు ఉన్నవాడేనే కదా అర్థం. అసలు డబ్బులు లేనివాడు, తక్కువ డబ్బులు వాడు, 1 lakh బిలో, రూ. 1,00,000 దిగువన పెట్టుకుని ట్రేడ్ చేసేవాడు ఆప్షన్ సెల్లింగ్ చేయలేడు, ఎప్పటికీ చేయలేడు. ఆప్షన్ బయింగ్ చేయగలడు. కాబట్టి ఆప్షన్ సెల్లర్స్ అంటే కొంచెం 2 to 5 lakhs పెట్టుకుని కూడా చేస్తుంటారు కదా, వాళ్ళకి ఇది డిసడ్వాంటేజ్. అలాగే బిగ్ ప్లేయర్స్కి డిసడ్వాంటేజ్. అది మనకి సంబంధించిన విషయం కాదు. వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్. క్యాలెండర్ స్ప్రెడ్ ఒకటి అలౌ చేయటం లేదు. ఇది మీకు అర్థం కాకపోతే కొంచెం ఇంకోసారి వినండి. ఆల్రెడీ ట్రేడింగ్ చేసిన వాళ్ళు అయితే అర్థమవుతుంది. అలా కాకుండా కొత్త వాళ్ళు అయితే ఏం అర్థం కాదు, కాబట్టి ఇది వినకండి. ఈ క్లాస్ మీకోసం కాదు. క్యాలెండర్ స్ప్రెడ్ తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ రెండు ఉన్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలా ఇంపార్టెంట్. ఒకటేంటంటే కాంట్రాక్ట్ సైజు పెంచేస్తున్నారు. ఇది చాలా అవసరం, ఉపయోగం. చిన్న చిన్న వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోతారు. బాగా చిన్నవాళ్ళు, మీడియం సైజ్ వాళ్ళు ఉంటారు. లాట్ సైజు డెరివేటివ్స్ కాంట్రాక్టు, ఒక నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో ఎంత అంటే 5 to 10 lakhs దాని వాల్యూ, కాంట్రాక్ట్ విలువ 5 to 10 lakhs. అయితే 5 to 10 lakhs పెట్టి మనం ట్రేడ్ చేయక్కర్లేదు. 10%, 15% సుమారుగా పెట్టుకుంటే సరిపోతుంది. 12 to 15% ఈ ప్రస్తుతం మధ్యకాలంలో వసూలు చేస్తున్నారు. అంటే ఒక 60,000 అట్లా పెట్టామనుకోండి, 60,000 పెడితే ఒక లాట్ చేయొచ్చు సుమారుగా కదా. ఎందుకంటే 5 to 10 lakhs కదా. ఇప్పుడు నిఫ్టీ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 25,000 ఉందనుకుందాం. 24,000 ఉంది కదా, 24,350 ఉంది. 25,000 ఉందనుకుందాం. 24,000 25తో మల్టిప్లై చేయండి. 24,000, 24, పోనీ 25,000 అనుకోండి. లాట్ సైజ్ 25, 6,25,000, సుమారుగా 6 లక్షలు. ఎందుకంటే 25,000 లేదు కదా, 6 లక్షలు దీని కాంట్రాక్ట్ వాల్యూ. 25 నంబర్స్, 25 సంఖ్య గల ఒక లాటు మీరు కొన్న అమ్మిన ఫ్యూచర్స్లో దానికి దాని విలువ 6 లక్షలు సుమారుగా. 6 లక్షలకి మీ దగ్గర 10%, 60,000, లేదా 12%, 70,000 అంత వసూలు చేస్తున్నారు. మీరు ట్రేడ్ చేసుకోండి అంటున్నారు. ఫ్యూచర్ లాట్ అమ్మండి, కొనండి, లేకపోతే ఆప్షన్ సెల్లింగ్ చేయండి. ఇప్పుడు అది ఏ బేసిస్ మీద? ఇప్పుడు దాని విలువ 5 నుంచి 10 లక్షలే ఉంటుంది, ఏది తీసుకున్నా, స్టాక్ కానీ, డెరివేటివ్స్, ఇండెక్స్ కానీ. ఎక్సెప్షనల్గా కొన్ని ఎక్కువ ఉంటాయా, వాటికి మళ్ళీ తర్వాత మార్చేస్తారు. ఇప్పుడు లాట్ సైజ్ ఏమంటున్నారంటే, విలువ ట్రేడింగ్, ఒక లాటు ట్రేడ్ చేసే విలువ 15 నుంచి 20 లక్షలు ఉండాలి. 6 నెలల తర్వాత 20 నుంచి 30 లక్షలు ఉండాలి. అంటే 5 నుంచి 10 అల్లా 15 నుంచి 20కి వెళ్ళిపోయింది. 15 అనుకున్నా కూడా 3 రెట్లు. అప్పుడేమవుతుంది? నిఫ్టీ లాట్ ఇప్పుడు 25 అయితే అప్పుడు 75 అవుతుంది. ఎప్పుడైతే 75 అవుతుందో, 75 × 25 లెక్కేసుకోండి, 15 లక్షలు దాటిపోతుంది. ఉం? మరి బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. 25, ఒక 50, ఒక 1000 ఉందనుకోండి, 50,000 ఉందనుకోండి బ్యాంక్ నిఫ్టీ. 50 × 15 అంతా 7,50,000. కానీ అప్పుడు ఎంత అవుతుంది? 3 టైమ్స్ వేసుకోండి, 15 లక్షలు అవ్వాలి కదా. 15 లక్షలు 15, 20 మధ్యన కదా. 2 టైమ్స్ వేసుకోండి పోరి. 2 టైమ్స్ వేసుకుంటే 50 అవుతుంది లాటు. అంటే అప్పుడు ఏమవుతుంది? డబుల్ అవుతుంది. ఇప్పుడు 7.5 లక్షలు, 7 లక్షల దాకా అప్పుడు 15 లక్షలు అయిపోతుంది కదా. అంటే లాట్ సైజ్ పెరుగుతుంది కదా. లాట్ సైజ్ పెరిగేటప్పుడు ఏమవుతుంది? మీరు ఒక ఫ్యూచర్ లాటు కొనాలన్నా, అమ్మాలన్నా, లేదా ఒక ఆప్షన్ కొనాలన్నా, కొనాలన్నా, ఆప్షన్ అమ్మాలంటే, మీరు ఆప్షన్ అమ్మినా, ఫ్యూచర్ లాట్లో ట్రేడ్ చేసిన, బయింగ్ సెల్లింగ్ ఏదో ఒకటి, మీ ఇన్వెస్ట్మెంటు, మీ మార్జిన్ ఎంత పెట్టాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఉన్నదానికి కనీసం 3 రెట్లు, సుమారుగా 3 రెట్లు పెట్టాలి. 3 రెట్లు పెడితే అంటే దాని కాంట్రాక్ట్ వాల్యూ 15, 20 లక్షల కాంట్రాక్టు ట్రేడ్ చేస్తున్నారు. మీరు చేసే ఒక్క లాట్ తాలూకు విలువ 15, 20 లక్షలు. ఇప్పుడైతే 5, 10 లక్షల మధ్యన ఉంది. అప్పుడు ఎన్ని డబ్బులు కావాలి? ఇప్పుడు 1,00,000 మార్జిన్ తీసుకుంటుంటే
అనుకుందాం, 60,000 తీసుకుంటున్నారు అనుకుందాం. 60,000 మార్జిన్ తీసుకుంటుంటే రేపు దానికి 1,80,000 కావాలి ఒక లాట్ చేయడానికి. అంటే సుమారుగా 2 లక్షలు కావాలి. అప్పుడు చిన్న చిన్న వాళ్ళందరూ ఎగిరిపోతారు కదా. అదేంటండి చాలామంది ఫ్యూచర్స్ చేయరు కదండి, ఆప్షన్స్ చేస్తారు కదండి అంటే రైట్. ఫస్ట్ ఫ్యూచర్స్ చేసేవాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఒక లాటు ఒకటి లాట్లు ఫ్యూచర్స్ చేసేవాళ్ళు ఇప్పుడు 3 రెట్లు కావాలి డబ్బులు, కొంచెం వెనక్కి జంకుతారు. అందరూ చేయలేరు, అన్ని డబ్బులు ఉండవు. మరి ఆప్షన్స్ కొనుక్కునే వాళ్ళు, ఆప్షన్ ఇప్పుడు మీకు చూపించాను కదా, ఒకటి 120 రూపాయలు ఉంది. ఏది ఒక్క కాలు. ఇక్కడ ఉన్నటువంటి స్పాట్ ప్రైస్ 24,360 దగ్గర, 350 దగ్గర. అక్కడ ప్రైస్ తీసుకున్నట్లయితే 120 ఉంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 3 రెట్లు పెరిగితే కాంట్రాక్ట్ సైజు ఆ 120 ఏళ్ళ 3 రెట్లు పెరుగుతుంది, 360 అవుతుంది. 360 అంటే ఒక కాల్ ఎవరైనా కొనుక్కోవాలంటే 360 ఇంటూ 25, 4తో డివైడ్ చేయండి. 9×4 = 36. అంటే చూసారా, 3,000 అలా. ఇంతకుముందు ఇప్పుడైతే 3,000కి కొనుక్కుంటున్నాం, అప్పుడు 9,000కి కొనుక్కోవాలి. అంటే మినిమం జనరల్గా ఎట్ ది మనీ ఆర్ ఇన్ ది మనీ, జస్ట్ అవుట్ ది మనీ, ఇవన్నీ కూడాను 10,000కి తక్కువ ఉండవు. 10,000 అంతకు ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క లాట్ సైజ్. 10,000 అండ్ అబవ్ ఒక సింగిల్ లాట్కి ఇన్వెస్ట్ పెట్టవలసి వస్తే చిన్న చిన్న వాళ్ళందరూ పారిపోతారు. 10,000 ఎక్కడి నుంచి తీసుకొస్తాంలే, వదిలే వదిలే అంటారు. వాళ్ళ దగ్గర 10,000 ఉంటుంది, 10,000తోనే గ్యాంబ్లింగ్ చేసేస్తుంటారు. కొంతమంది 5,000తో గ్యాంబ్లింగ్ చేసేస్తుంటారు. ఈ 5,000 10,000 వాళ్ళు అవుట్. అంటే ఎక్కువ డబ్బులు కావాలి, ఆప్షన్ కొనుక్కోవడానికి ఎక్కువ డబ్బులు కావాలి. అలాగే ఆప్షన్ సెల్లర్ అయితే మర్చిపోండి, ఆప్షన్ సెల్లర్కి చాలా ఎక్కువ డబ్బులు కావాలి. కాబట్టి లాట్ సైజ్ పెంచడం వల్ల ఆప్షన్ సెల్లరు, ఇండివిజువల్ ఆప్షన్ సెల్లర్ కానీ ఎవరు కానీ, ఆప్షన్ సెల్లర్కి ఏమాత్రం అడ్వాంటేజ్ లేదు. బోల్డ్ డబ్బులు మార్జిన్లోకి వెళ్ళిపోతాయి. అఫ్కోర్స్ ప్రొపోర్షనట్గా లాట్ సైజ్ పెరగటం వల్ల ఇతనికి ఒరిగేది ఏమి లేదు. ఎనీథింగ్ కెన్ హ్యాపీ. భూకంపాలు, సునామీలు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో లాట్ సైజ్ పెంచడం వల్ల చిన్న చిన్న వాళ్ళు ఆటోమేటిక్గా ఎగిరిపోతారు. అంత పెట్టలేరు మార్జిన్లు. 3,000 ఎక్కడ పెడతారు? దే విల్ గెట్ అవుట్. చూసారా, లాట్ సైజ్ పెంచడం అనేది ఇట్ ఈస్ ఓన్లీ టు డిటర్ స్మాల్ పీపుల్ని భయభ్రాంతులకి గురి చేసి వాళ్ళు ఎంటర్ అవ్వకుండా చూడటం. ఉం? తర్వాత వీక్లీ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా చాలా బెనిఫిషియల్. ఇప్పుడు మనకి రోజుకు ఒక సెటిల్మెంట్. వీక్లీ ఇండెక్స్ ఏంటి, ఒక రోజేమో మిడ్ క్యాప్ అంటారు, మిడ్ క్యాప్ నిఫ్టీ సెటిల్మెంట్ అంటారు, ఇంకోసారి ఏమో ఫైనాన్షియల్ ఫిన్ నిఫ్టీ అంటారు, ఇంకోసారి బ్యాంక్ నిఫ్టీ అంటారు, ఇంకోసారి మరేమో అది నిఫ్టీ అంటారు. ఇవన్నీ ఇన్ని రకాల అవసరమా? అది కూడా వీక్లీ. అంటే ప్రతిరోజు వసంత రాత్రి ప్రతి గాలి పైరు గాలి, ఏదో పాట ఉంది అలాగా. ప్రతి రాత్రి ప్రతి ట్రేడింగ్ సెషను ఒక వీక్లీ సెటిల్మెంట్. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. చాలా కన్ఫ్యూజను, చాలా వాల్యూమ్స్ పెరిగిపోతున్నాయి. వీళ్ళు ఏం చెప్పారంటే షట్, అసలు వీక్లీ సెటిల్మెంట్ పెట్టడమే అసలు పెట్టకూడదు, పెట్టారు. వీక్లీ సెటిల్మెంటు మీ ఇండెక్స్లో ఏదో ఒకే ఒక ఇండెక్స్, ఓన్లీ వన్ ఇండెక్స్. ఆ లెక్కన ఒకే ఇండెక్స్కి వీక్లీ సెటిల్మెంట్ ఉంటుంది, మిగిలిన వాటన్నిటికీ మంత్లీ సెటిల్మెంట్ ఉంటాయి. ఈ ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇప్పుడు నిఫ్టీ ఒకటి పెడతారు వాళ్ళు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళేమో సెన్సెక్స్ ఒకటి పెట్టుకుంటారు. మిగిలిన అన్ని పెట్టుకోండి సెటిల్మెంట్లు, కానీ మంత్లీ. అవన్నీ మంత్లీ వెళ్ళిపోతాయి. ఇది ఒక్కటే ఉండాలన్నమాట వీక్లీ. సో న్యాచురలీ బిఎస్సి వాళ్ళకేమో సెన్సెక్స్ ఉంది, వీళ్ళకి నిఫ్టీ ఉంది. చాలా చాలా యూస్ఫుల్, చాలా కాదు వెరీ యూస్ఫుల్. అందరికీ యూస్ఫులే. బట్ ఏంటంటే బాగా డబ్బులు ఉండి చేసే వాళ్ళకి ఒడుపు తెలుసు, వాళ్ళు దే విల్ బి సక్సెస్ఫుల్. ఇటు వచ్చి స్మాల్ పీపుల్ ఎఫెక్ట్ అవుతారు. ఇదండి. సో బై అండ్ లార్జ్ ఈ రిఫార్మ్స్ అవసరమే, ఇంకా కొంచెం రిఫార్మ్స్ కావాలి. ప్లస్ ట్రేడర్ ఎడ్యుకేషన్ అవసరం. ట్రేడర్కి కొంచెం నేర్పించండి, లేదా నువ్వు నేర్చుకుని రావా అని చెప్పి వదిలేయని చెప్పండి. ఆ?
చెప్తే వాళ్ళు నేర్చుకుని వస్తే బెటర్గా ఫేస్ చేయగలుగుతారు. లేకపోతే ఇక్కడే ఓనమాలు దిద్దుకుందాం అంటే వాళ్ళు డబ్బులు పోతాయి. ఇట్ విల్ బి టూ లేట్ బై ది టైమ్ యూ రియలైజ్. అందుకనే మెజారిటీ నష్టపోతుంటారు. ట్రేడర్ ఎడ్యుకేషన్ అవసరం. ఎడ్యుకేషన్ మీరు ప్రొవైడ్ చేయండి, లేకపోతే ఏదైనా క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్ చేయండి. అది బెటర్, కానీ ఇవన్నీ వేస్ట్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, మీటింగ్ గురించి. విజయవాడ మీటింగు ఫైనల్గా కన్ఫర్మ్ అయిపోయింది. వెన్యూ అతి కష్టం మీద. సో అది రామారపాడు అంటే ఇన్వెస్ట్మెంట్ రోజున స్టార్ హోటల్లో అది స్టార్ హోటల్లో పెట్టాము. అందువల్ల ఏంటంటే 900 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాము. అది ఆ ఖర్చులకి రావటం లేదు, సరిపోవట్లేదు. మరి దానికి ఇన్వెస్ట్మెంట్ రోజున 900కి బదులు 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. 100 రూపీస్ ఎక్కువ. 100 రూపీస్ కూడా సరిపోదు, బట్ ఓకే, అట్లా అనమాట. 1000 రూపీస్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ రోజున, 10 to 5 అది. ఇప్పుడు నెక్స్ట్ సండే, ఈ సండే కాకుండా ఈ సండే 12 కదండి, 18వ తారీఖు కదా, 11, ఈరోజు 11 అంటే 18, కరెక్ట్. 11, 7, 18. 11, 7, 18 డేట్స్ కన్ఫ్యూజన్. సండే, నెక్స్ట్ సండే. తర్వాత దాని తర్వాత ఫాలోయింగ్ మండే ట్రేడింగ్ గురించి ఉంటుంది. ట్రేడింగ్ డెమో లైవ్ క్లాస్ ఉంటుంది. అది పర్వాలేదు, దానికి ప్రెమిసెస్ ముందే ఫిక్స్ చేసాం. అది వేరే చోట ఉంటుంది, ఇది వేరే చోట ఉంటుంది. విజయవాడ దగ్గరే లేని పెద్ద దూరమేం కాదు. మ్, అందువల్ల ఏంటంటే విజయవాడ మీటింగ్కి ఫస్ట్ డే అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు V1 అని వాట్సాప్ మెసేజ్ పెట్టండి. 8121648156. ఐ రిపీట్, 8121648156కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. V1, V1 అంటే విజయవాడ ఫస్ట్ డే అని. ఇన్వెస్ట్మెంట్ దానిలోనే అటెండ్ అవుతా ఉన్నవాడు. V2 అని మెసేజ్ పెట్టండి. ట్రేడింగ్ డే మాత్రమే అటెండ్ అవ్వాలనుకునేవాళ్ళు. 2 రోజులు అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు బి అని పెట్టండి. బి అంటే బోత్ అని, VB అని మెసేజ్ పెట్టండి. ఎప్పుడు ప్రాసెసింగ్ మొదలు పెట్టాం, ఇప్పుడు అకామిడేషన్ అంతా కన్ఫర్మ్ అయిపోయింది. హాల్ అన్నీ బుక్ చేసేసాం. కాబట్టి మీకు మెసేజ్లు వస్తాయి. మీరు అడ్వాన్స్గా రిజర్వ్ చేసుకోవాలి ముందు, ఎందుకంటే వాళ్ళకి అడ్వాన్స్గా ఇంటిమేట్ చేయాలి. కోర్స్ మినిమమ్ వసూలు చేస్తారు, తక్కువైనా కానీ పూర్తి డబ్బులు వసూలు చేస్తారనుకోండి, అది అడ్వాన్స్గానే మీరు పే చేసి రిజర్వ్ చేసుకోవాలి. ఇది ఇన్వెస్ట్మెంట్ రోజుకి 1000 రూపీస్. ట్రేడింగ్ రోజు అయితే సెకండ్ డే అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే 11. 2 అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళకి 1900. అకామిడేషను నైట్ స్టే చేయాలనుకునే వాళ్ళు, చేసేవాళ్ళు వాళ్ళ అకామిడేషన్ వాళ్ళే చూసుకోవాలి. వి కాంట్ ప్రొవైడ్ అకామిడేషన్. ఇది మీటింగ్ అటెండ్ అవ్వడానికి అయ్యే ఫీజు. తర్వాత ఇందులో మామూలుగా స్టార్ హోటల్ అయితే వెల్కమ్ డ్రింక్ అని, లంచ్ అని, తర్వాత మధ్యాహ్నం స్నాక్, ఈవినింగ్ స్నాక్స్, టీ అని అవన్నీ ఉంటాయి, మీకు తెలిసిన విషయమే. ఏసీ హాలు. ఇక్కడ సెకండ్ డే కూడా ఉంటుంది, అంటే విత్ లంచ్, టీ, కాఫీలు, టీలు ఉంటాయి. అన్నీ కలుపుకుని ఈ ఫీజు 1000, 1100. 2 అటెండ్ అయ్యే వాళ్ళకి 1900. అది ముందుగా అడ్వాన్స్గా బుక్ చేసుకోండి. లిమిటెడ్ కదా అకామిడేషను. లిమిటెడ్ అకామిడేషన్ అంటే 70+. ఆ అకామిడేషన్ 70+ అకామిడేషన్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 70+ అకామిడేషన్కి ముందుగా బుక్ చేసుకోండి. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్. అయితే ట్రేడింగ్ రోజు అయితే అది పెద్ద అకామిడేషన్ పర్వాలేదు, అది కూడా అదైనా ముందుగానే బుక్ చేసుకోవాలి. అది కొంచెం ఎక్కువ మందిని అకామిడేట్ చేయగలుగుతుంది, కానీ ఇది మాత్రం చేయలేదు ఇన్వెస్ట్మెంట్ రోజు. కాబట్టి అడ్వాన్స్గా బుక్ చేసుకోండి. అది విషయం. మీకు నేను లింక్ కూడా పెడతాను కింద. అయితే అక్కడ 900 అని ఉంటుంది, 1800 అని ఉంటుంది. దాన్ని 900ని 1000 కింద, 1800ని 1900 కింద మీరు దిద్దుకోండి. సర్చ్ చేసుకొని చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.